మాసాంతరపు కూడికలో మనందరినీ ప్రవేశింపజేశారు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన దేవుడు. ఆ దేవుని సన్నిధిలో ఇంతవరకు ఈ నెలంతా దేవుడు సకలమైన ఆశీర్వాదాలతో, సకలమైన దీవెనలతోటి మనందరినీ దీవించారు, ఆశీర్వదించారు, బలపరిచారు. మనల్ని ప్రేమించి ఈ మాసాంతర కూడిక ఈ నెల చివరిలో దేవుని ఘనపరచుకోవటానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని స్తుతించి ఘనపరిచి ఆయన ఘనమైన నామాన్ని కీర్తించి దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని కార్యాలు ఏమిటో, దేవుని ప్రేమ ఏమిటో, దేవుని ఉన్నతమైన స్థితి ఏమిటో గ్రహించుకొని యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రత్యేకంగా ఘనపరిచే అవకాశాలు మనకిచ్చారు. ఉదయకాలంలో వీటిని వ్రతదినాలు అంటారు. ఆ భాష మనకు అర్థం కావాల్సిన ఆ మాటకి అర్థమే తెలియదు మనకి. ఈ 3 రోజులు 4 రోజులు 9 రోజులు చేసే వాటిని వ్రతదినాలు అంటారు. ఆ మాట బైబిల్లోనే వాడబడింది. మీరందరూ చిన్నవారిని పిలవండి, పెద్దవారిని పిలవండి, స్త్రీలను పిలవండి, పురుషులను పిలవండి, చదువుపాలు తాగేవారిని పిలవండి, అందరూ తీసుకురండి, వ్రతదినాలు ఏర్పాటు చేయండి అన్నారు. ఎందుకు వ్రతదినాలు ఏర్పాటు చేయాలి అంటే లోక పరిస్థితి గందరగోళంగా ఉంది, కుటుంబాల పరిస్థితి గందరగోళంగా ఉంది, జీవితాలు గందరగోళంగా ఉన్నాయి. దేవుడు చూస్తే ఏ కుటుంబంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి తగిన జీవితం, తగిన కుటుంబం లేదు. అందుకోసం అందరి కోసం, దేశం కోసం, కుటుంబాల కోసం అంగలార్చాలి, సరిచేయబడాలి, దిద్దుబాటు కావాలి, దిద్దుకోవాలి. అందుకోసం వ్రతదినాలు ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసుకొని అందరూ రండి, ఏడవండి, కన్నీరు గార్చండి, దుఃఖపడండి. నీవేమిటో, నీ స్థితి ఏమిటో, నీ జీవితం ఏమిటో, నీ బతుకేమిటో, నువ్వు ఎలా ఉంటున్నావో, నిన్ను బట్టి నీ కుటుంబానికి ఎలాంటి కీడు సంభవిస్తూ ఉందో, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీ కుటుంబానికి ఆర్థిక నష్టం కలుగుతూ ఉంటే ఎందుకు ఈ స్థితి, ఎందుకు ఈ కీడు, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఇబ్బంది, ఎందుకు వర్ధిల్లేకపోతున్నాను నేను, అన్నీ ఉన్నా సరే నా జీవితంలోకి పరిపూర్ణమైన ఆశీర్వాదం రాకపోవటానికి కారణం ఏమిటి, ఏమైందని గ్రహించుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఎవరికి వారు దేవుని సన్నిధిలో అంగలార్చుకొని సిద్ధపాటు కలిగే దినాలను వ్రత దినాలు అన్నారు. ఇందులోకి కొంతమంది వచ్చి, కొంతమంది రాకుండా, షిఫ్ట్ ప్రకారం వచ్చి, అప్పుడప్పుడు వచ్చి, ఖాళీ గుండె వచ్చి, పని లేకపోతే వచ్చి, అది దాన్ని యేసు ప్రభు నామాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు, గౌరవించటం లేదు, లెక్క చేయటం లేదు. దేవుని వాక్కును, దేవుని ఆజ్ఞను నిర్లక్ష్య పెట్టి లెక్క చేయకుండా ఉంటున్నారు. అందుకే ఉపవాసం ఉండాలి. మనం ఏమనుకుంటున్నాం, మేము మాకుంటే బాగుంటే వస్తామయ్యా, అసలు బాగే లేకపోతే పేపర్ న్యూస్ చేసి వస్తారా మీరు? రోజు పేపర్లో ఎవరు వస్తున్నారంటే దీన్ని ఏమంటారు, కరువు పని, ఉపాధి పథకం తీసేయాలి అని రాస్తున్నారు. 100 మంది స్ట్రైక్ చేస్తున్నారు. ఎందుకయ్యా అంటే అని అడిగారు. వారు పని చేయటం లేదు, అట్లా కాలక్షేపం చేస్తున్నారు, చెరువులు తవ్వుతున్నారు, రోడ్ల మీద అట్లా దులిపేస్తున్నారు. వాళ్ళకెందుకు డబ్బులు ఇవ్వాలి? ఆ డబ్బుని ఈ పని ఆపేసి ఆ డబ్బుని గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టండి, లేబర్కి డబ్బు ఇవ్వద్దు, వాళ్ళు పని చేయటం లేదు, సోమరులుగా ఉంటున్నారు, పని చేసినట్టుగా నటిస్తున్నారు అని పేపర్ స్టేట్మెంట్ రోజు చూస్తున్నాం.
అది కూడా పికేసి వచ్చేసింది. ఎందుకని నీ డూప్లికేట్ తనం. గుళ్ళో డూప్లికేట్, పనిలో డూప్లికేట్, పద్ధతుల్లో డూప్లికేట్, బతుకో డూప్లికేట్. ఏది ఒరిజినల్ లేదు నీ జీవితంలో. అంత మోసం. నువ్వు చేసేదే మోసం, నీ బతుకే మోసం, నీ క్రియలే మోసం. నువ్వు నుంచుంటే చచ్చిందాక పడుకుందాక మోసం మోసం మోసం. అందుకోసమని దేవుడు ద్వారాలు మూసేస్తున్నాడండి. నిన్ను బట్టే మిమ్మల్ని బట్టే ద్వారాలు మూయబడుతున్నాయి. మీ పనులు బట్టి, మీ క్రియలు బట్టి, మీ పాపాలు బట్టి, అంతరంగం దాగున్న పాపాలను బట్టి. అందుకు యేసు అన్నాడు, ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే, తప్పించబడాలంటే నువ్వేం చెయ్యాలంటే ఉపవాసం ఉండి నా పక్షంగా ఉండయ్యా, నాకు న్యాయం చేయయ్యా, ఆర్థిక లోటు రాకుండా చేయయ్యా, ఒకవేళ ఒక పొరపాటును నీకు విరోధంగా జీవిస్తూ ఉంటే క్షమించయ్యా అని దేవుని దగ్గర అంగలార్చే దినాలు వ్రత దినాలు. టైంపాస్ కోసం అప్పుడప్పుడు పని పాట లేకున్నప్పుడు, బిజీ షెడ్యూల్ లేకున్నప్పుడు వచ్చి కూర్చొని ఏడు చేయి ఉపవాస పదలు కాదండి. దేనికి ఖాళీగా ఉంది ఇక్కడ? ఎందుకుందిలాగా? ఏమైందంట? అహంకారం. ఏమవుద్దంట, ఏం చేస్తాడంట అనేది దేవుని. సో మనం దేవుని వాక్యం వెళ్దాం. ఈరోజు వాక్యంలో నెలంతా ఈ 3 దినాలు ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేద్దామండి. ఇర్మీయా గ్రంథం 31:10. ఇర్మీయా గ్రంథం 31:10 చదువు. జనులారా, యెహోవా మాట వినుడి, దీపములో ఉన్న వారికి దానిని ప్రకటించుడి. ఇశ్రాయేలు చెదరగొట్టిన వాడు వారిని సమకూర్చి గొర్రెల కాపరి కాపాడనని తెలియచేయుడి. చాలు. ఇదే వాక్యాన్ని ఈ 3 దినాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఏముందంటే మాటలో, యెహోవా చెదరగొట్టాను, ఇశ్రాయేలు వారిని చెదరగొడుతున్నాను నేను. ఈ మాట ప్రకటించండి లోకానికి, యూదా జాతికి, ఇశ్రాయేలు చెప్పండి. నాకేమైంది, నాకేంటంటో నాకేమైంది అనుకుంటున్న వారికి చెప్పండి. నాకన్నీ ఉన్నాయి కదా, సమృద్ధిగా ఉన్నాను నేను, నాకేంటి అనుకుంటున్న వారికి చెప్పండి. ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలు వారితో మాట్లాడయ్యో, దీపములో ఉన్న వారితో మాట్లాడు, ఉన్నతస్తులో ఉన్న వారితో మాట్లాడు, వారికి ప్రకటించండి. ఏమిటంటే, యెహోవా వారిని చెదరగొట్టెను, సమకూర్చను, కాపాడిన పదాలకు రాయబడ్డాయి. అసలు ముందు చెదరగొట్టడానికి కారణం ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమించేవాడు, సహాయం చేసేవాడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇలాంటి దేవుడు, ప్రేమించే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఎందుకు చెదరగొడతాను? యూదా వారిని, ఇశ్రాయేలు వారిని, దేశవాసులను, మానవులందరినీ నేను చెదరగొడతాను. ఎందుకు? దేవుడు ప్రేమించేవాడు కదా, దీవించేవాడు కదా, సహాయం చేసేవాడే కదా, ప్రేమ స్వరూపి కదా, ఆయన సమస్తాన్ని నిర్మించేవాడు కదా, ఆయనకి అసాధ్యమైన ఏమైనా ఉందో సమస్త కార్యాలు చేసే దేవుడు కదా. అలాంటి దేవుడు ఇశ్రాయేలందరినీ నేను చెదరగొడతాను, లోకముల మనుషులందరినీ నేను చెదరగొట్టేస్తాను అన్నాడు. కారణం ఏంటి? ఎందుకు దేవుడు యూదా వారిని, దేశాలను, మానవాళిని చెదరగొట్టేస్తాడట? కారణం ఏంటి? దీని ముందుకు ఒక మాట ఆలోచిస్తే మనం, బైబిల్లో ఒక మాట ఉంది. ఆదికాండం 11వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుతాం. ఆదికాండం
అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టడం. ఇది ఈ సంగతి అందరూ తెలుసు విషయం ఇది. ఇక్కడ ఎందుకు చెదరగొట్టాడు దేవుడు అంటే, అక్కడ ఏముందంటే పేరు సంపాదించుకుందాము రండి, పేరు సంపాదించుకుందాం రండి, దేవుని కంటే గొప్ప పేరు మనం సంపాదించుకుందాం రండి. పేరు ప్రఖ్యాతలు ఇచ్చేది ఎవరు? దేవుడు. వాళ్ళు ఏమన్నారంటే, మనం పెద్ద గోపురం కడదామయ్యో, ఇంత పెద్ద గోపురం ఎవరు కట్టారయ్యో అనుకోవాలయ్యా, దేవుడు కూడా అనుకోవాలి. ఆ చూసిన అందరూ ఎంతో బాగా కట్టారు ఈ గోపురాన్ని, పెద్ద గోపురం అది, గోపురాన్ని బాగా కట్టారు అనుకుని అందరూ అనుకుంటుంటే పేరు ప్రఖ్యాతులు మాకు రావాలయ్యో అనుకుని వారందరూ పేరు సంపాదించుకోవటం కోసం, ప్రఖ్యాతి కోసం, గొప్పతనం కోసం, వారి పేరు దేశాల్లో మారు మోగటం కోసం, దేశాల్లో పేరు ప్రఖ్యాతి పొందటం కోసం మనందరము పేరు సంపాదించుకుందాం రండి. బాబేలు గోత్ర కట్టేద్దాం, స్థిరపరచుకుందాం, అది కట్టి పేరు వచ్చింది మనకి, మనంతా మన పేరు దేశాలు మారిమోగిపోవాలి అని దేవుడిని అడగకుండా, దేవునితో మాట్లాడకుండా, దేవునితో సంబంధమే లేకుండా, దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా నాకు పేరు రావాలి, నా పేరు పెద్ద మోగిపోవాలి, పేరు ప్రత్యక్షలు కావాలి, నాకు నేను పేరు సంపాదించుకోవాలి, పలానా వ్యక్తి గ్రేట్, పలానా సంఘం గ్రేట్, పలానా దేశం గ్రేట్, పలానా వారి తెలివితేటలు చాలా గొప్పవి, నిన్ను బట్టి అందరూ గొప్ప పేరు సంపాదించుకుందాం రండి అని వారు అక్కడ ఏం చేస్తా బాబేలు గోత్రాన్ని గోపురాన్ని కట్టారు. ఆ కట్టుదాం అనుకున్నారు, అందరు వచ్చారు. అందరికి వచ్చి ఆ పేరు సంపాదన కోసం పని ప్రారంభించి గోపురాన్ని కట్ట పూనుకుంటే నా దేవుడు పరలోకములో ఉండి వారి అంక చూచాను, పరలోకములో ఉండి వారిని తేరి చూచాను, పరలోకంలో ఉండి దేవుడు వారిని దర్శిస్తే ఏంటయ్యా అంటే వారందరూ ఎవరికి వారు నా జ్ఞానం గొప్ప, మా తెలివి గొప్ప, మేమే గొప్ప, లోకములో దేశంలో లోకం అంతట్లో కంటే మమ్మల్ని మా పేరు రావాలని పేరు ప్రఖ్యాతుల కోసం పాకులాడుతున్నారు. వాళ్ళు పేరు ప్రఖ్యాత కోసం పాకులాడుతున్నారు. అందుకని అలాంటి పేరు రాకుండా చేయాలి. పేరు వచ్చిందో దేవునికి రావాలి, పేరు ప్రఖ్యాతలు మహిమ ఘనతలు యేసు ప్రభువుకి రావాలి, దేవునికి రావాలి. అలా కాకుండా మనుషులు ఎవరికి వారు నాకు పేరు రావాలి, నాకు పేరు రావాలి, నా పేరు నిలబడాలి, నా పేరు పొగడాలి, నాకే నా పనులకి నన్ను ప్రార్థనా పరుడను, విశ్వాసిని, భక్తుడిని అని ఎవరికి వాళ్ళు ప్రార్థనా పరులని పేరు ప్రత్యక్షలు కోసం పేరు సంపాదించుకోవడానికి ప్లాన్ చేస్తుంటే నా దేవుడు చెప్పాడు, అలాగే యెహోవా అక్కడ నుంచి భూమి అంతటా వారిని చెదరగొట్టేశారు. ప్రారంభ దినాల్లో ఒకే భాష, ఒకే మనిషి, ఒకే మానవులు, ఒకే మనుషులుగా జీవించారు, ఐక్యతగా ఉన్నారు. ఇలా అక్కడ నుంచి ఎప్పుడైతే మనుష్యుడు పేరు సంపాదించుకుందాం, దేవుని కంటే నేను గొప్పవాడు కావాలి, దేవుని కంటే నాది గ్రేట్ అనిపించుకుందామని ఎవడొక వాడు స్వార్థపరితంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుందామంటే వారిని బట్టి దేశాలకు దేవుడు వారిని చెదరగొట్టేశాడు. దాని ఇన్ని భాషలు ఎక్కడి మన దేశంలో ఇతర దేశాల్లో అప్పుడు ఆ దేవుడు బాబేలు గోత్రం కట్టే నాటికి బాబేలు గోపురాన్ని నిర్మాణం చేసేటప్పటికి ఒకే భాష ఉంది. చరిత్ర తిరగేస్తే బైబిల్ చూస్తే చరిత్ర చూస్తే ఒకే భాష ఉంది. అక్కడి నుంచి నాడు ఇన్ని వేల కొలది భాషలు, రకరకాల భాషలు, రకరకాల జాతులు, రకరకాల మతాలు, రకరకాల కులాలు ఏర్పడ్డాయి. ఎలా అంటే ఆనాడు నీవు దేవునికి వ్యతిరేకంగా పేరు సంపాదించుకుందాం,
పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడదాం, మన పేరు అందరూ చెప్పుకోవాలని ఎప్పుడైతే పేరు ప్రఖ్యాతుల కోసం ఆశపడి అనుకున్నావో, నా దేవుడు అక్కడి నుంచి వారందరినీ చెదరగొట్టేశాను, దేశదిమ్మలు చేశాను, దేశం చెదిరిపోయారు, చెడగొట్టేసి అక్కడి నుంచి రకరకాల భాషలు వచ్చేసినాయి, తారుమారు చేయబడింది, గలిబిలి చేయబడింది, గందరగోళం అయిపోయింది, మార్పు చేయబడింది. ఏమిటంటే వారు దేవుని మాట వెనక దేవుడు ఉన్నాడు, అంత ఆయనదే, నిర్మాణకుడు ఆయనే, ఏదైనా చేస్తే ఆయనే చేయాలి, మేము మనుషులము, ఆయన చేతి పని మేము, ఆయన చేతుల్లో మట్టి పాత్ర లాంటి వారము మేము, అలాంటి మమ్ములను ఆయన మర్చిపోయి ఎవరికి వారు పేరు సంపాదించుకుందామండి, మన పేరు నిలబడిపోవాలి శాస్త్రంగా అనుకొని పేరు ప్రఖ్యాతుల కోసం ఆశపడితే దేవుడు వారిని చెదరగొట్టేశాను, తారుమారు చేశాను, దేశాన్ని తారుమారు చేశాను, జీవితాన్ని తారుమారు చేశాను, భాషలు తారుమారు చేశాను, కుటుంబాలు తారుమారైపోయాను. ఒకే ఇంట్లో అమ్మకు దేశంలో, నాన్నకు దేశంలో, కొడుకు దేశంలో, కూతురు దేశం ఉండెను, 4 భాషలు మాట్లాడుతూ ఉండెను. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వీరు 4 రకాల భాషలు మాట్లాడేవారుగా, 4 జాతులుగా, 4 కులాలుగా, 4 మతాలుగా వారిని చెడగొట్టేశాడు దేవుడు, సిగ్గు రావాలనకని. అంటే మనిషి గ్రహించాలంటే దేవుని ముందు నువ్వు నిమిత్త మాత్రుడివి, దేవుని ముందు మునిగుండాలి, నువ్వు దేవుడే పైన ఉండాలి. నువ్వు ఎంత, నీ బతికెంత, మనిషి ఎంత, మరి బతికెంత, మనం ఎంత, ఏ పార్టీ వాళ్ళు మనం? పువ్వులాంటి, పువ్వు వికసించి, అతను యాహన గారు చెప్పారు, పువ్వు వికసించి వాడిపోయిందట. అది అప్పుడే వికసించింది, అప్పుడే వాడిపోద్ది. అది మన జీవితం. అలాంటి జీవితం మనకు అద్దుకోదు. ఎందుకు నేను గ్రేట్ అయ్యా, నా పేరు రావాలి, నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలి, నేను అందరికంటే నేనే గ్రేట్ అనుకుంటే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు చెదరగొట్టేస్తున్నాడు. నాడు కుటుంబాల్లో, దేశాల్లో, రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చెదిరిపోయి దేశాల్ని, రాష్ట్రాల్ని, కుటుంబాల్ని దేవుడు చెదరగొట్టి సతమతం చేయటానికి కారణం ఏంటంటే ఎవరికి వారు పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాట. నా పేరు నేనే గ్రేట్. ఎందులో గ్రేట్ నువ్వు? భక్తిలోనా, ప్రార్థనలోనా, విశ్వాసంలోనా, ఆత్మీయ జీవితంలోనా, దేవుని లోబడే విషయంలోనా? ఎందులో గ్రేట్ నువ్వు? దగ్గర గ్రేట్ అంటే ఏముంది? దగ్గర గ్రేట్ అనిపించుకోవటానికి, నేనే గొప్ప అనిపించుకోవటానికి, నీకు మంచి పేరు రావటానికి మీ దగ్గర ఏముంది? వెరీ గుడ్ అనిపించుకునే సుగుణాల్లో ఏమి ఉందా మన దగ్గర? ఉందా? ఏమి లేకుండా గ్రేట్ అనుకుంటే వారు అనుకుంటూ ఉండగానే వారిని చెదగొట్టేసి ఇట్లాగే ఉంటే, ఇక్కడే ఉంటే ఇంకా కనార్థాలు వస్తాయని ఆ కుటుంబ, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని దేవుడు చెదరగొట్టాడు. ఎందుకు దేవుడు చెదరగొట్టాడంటే, ఒకటి పేరు సంపాదించుకుందాం రండి అని వారు అనుకుంటుంటే అది చెడని, తప్పని గ్రహించలాగిన వారు దానిని చెదరగొట్టని రాయబడింది. రెండోది, ఎందుకు దేవుడు వారిని చెదరగొట్టాడయ్యా అంటే దేవుడు చెప్పాడు, వారికంట వారి గృహాల్లో, వారి ఇళ్లల్లో, వారి దేశములో, గమనించాలి, వారి గృహాల్లో, వారి ఇళ్లల్లో, వారి దేశంలో, వారి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిలోనంట పాపము వారి గృహాల్లో నివాసము చేస్తూ ఉందట. పాపము వారి గృహాల్లో నివాసముగా కట్టుకున్నారట. పాపాన్ని నివాసముగా, పాపాన్ని ఇంటిగా కట్టుకుని అందులో ఆ పాపమే వారి కుటుంబాల్లో నివాసం చేస్తూ ఉంది. అది దేవుడికి అర్థమైంది, మనిషికి అర్థం కావట్లా. ఆ విషయము దేవుడికి అర్థమైంది, మనిషికి అర్థం కావట్లా. దేవుడు అన్నాడు, నేను పరలోకంలో నుంచి భూలోకంగా వెగు చూస్తే అన్ని కుటుంబాల్లోనూ, దేశంలోనూ, రాష్ట్రాల్లోనూ ఎక్కడ చూసిందో
పాపము వారి నివాసాల్లోనూ, పాపము వారి నివాసములోను, పాపము వారి దేశములోను, పాపము వారి రాష్ట్రాల్లోనూ, అన్ని స్థలాల్లో పాపము నివాసం చేస్తుంది. పాపాన్నే నివాసంగా కట్టుకున్నారు వాళ్ళు. దేవుడి బిడ్డవి, దేవుని ప్రజలు దేవుని కదా కట్టుకోవాలా? దేవుని ప్రజలు దేవుని కట్టుకోవాలా? మన క్రైస్తవులు దేవుని బిడ్డలు మనం ఏం కట్టుకోవాలా? యేసుక్రీస్తు ప్రభుని ఇంటికి కట్టుకో. మన బైబిల్లో ఉంది చూడండి సార్. 91వ కీర్తన 91వ కీర్తన 9, 10 వచ్చిన 90 91, 9, 10 ఏం చేసుకోవాలండి మనం? ఆయన ఏం చేశాడు? ఎవరంటే ఆయన ఎవరిని ఇవ్వాలి పిల్లలు అక్కడ? ఎవరంటే ఆయన ఎవరంటమ్మా? మహోన్నతుడైన దేవుడట. నువ్వు సేవించే దేవుడు డూప్లికేట్ కాదండి. నువ్వు సేవించే దేవుడు మామూలు మనిషి కాదండి. యేసు ప్రభుల వారుకున్న పేరేదంటే మహోన్నతుడైన దేవుడైన, గొప్ప దేవుడైన, సర్వాంతర్యామి అయిన, సర్వస్థితికర్త దేవుడైన, సర్వం ఎరిగిన వాడైన, సర్వం చూసేవాడైన మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకోవాలట. ఏం చేయాలి మనం? ఎవరికి వేసుకోవాలి నివాసంగా? కుటుంబాల్లో ఎవరు వాసం ఉండాలి? క్రైస్తవులారా, విశ్వాసులారా, భక్తులారా, కుటుంబాల్లో ఎవరు నివాసం చేయాలి? ఎవరికి స్థానం ఉండాలి? నీ ఇంటిలో దేనితో కట్టాలి? అక్కడ ఏంటంటే మహోన్నత దేవుణ్ణి నీకు నివాస స్థలం చేసుకోవాలి నువ్వు. కానీ అని యేసయ్య వాక్యం మాట్లాడుతుంది. యేసయ్యనంటే ప్రతి మనుష్యుడు, ప్రతి కుటుంబంలో యెహోవా నీవు నివాస స్థలం చేసుకోవాలి, నివాస స్థలం కట్టుకోవాలి. నీ కుటుంబంలో యేసయ్య నివసించాలి. నీ కుటుంబంలో యేసయ్యను నివాస స్థలముగా కట్టుకోవాలి, నివాసంగా ఉండనియాలి నువ్వు అని ఉదాహరణ చెప్తా. నేను అందరూ తెలిసిన మాట ఇది కూడా. ఓబేదేదు కుటుంబంలోకి మనసు వచ్చిందని తెలుసు మనకి. ఓబేదేదు మనలాంటి విశ్వాసి కాదు. ఆయన రోజు ప్రార్థించాడు కూడా, అన్యుడైన. ఓబేదేదు కుటుంబం గురించి మనం చూస్తే చరిత్ర, అన్యుడు, ఇత్తీయుడు, అన్యుడైన. అది ఇంట్లోకి వచ్చింది. అబీనాదాబు ఇంట్లో చాలా రోజులు మనసు ఉంది. అర్థమవుతున్న భాష? అర్థమవుతున్న భాష వినాలి. అబీనాదాబు ఇంట్లో చాలా కాలం మనసు ఉంది. కానీ వాడి కుటుంబంలో నో గ్రోత్. ఎందుకని? ఏంటి ఆడికి ఈ తేడా? అబీనాదాబు మనిషే, ఓబేదేదు కూడా మనిషి. అక్కడ కొంతకాలం మనసు ఉంది. అబీనాదాబు ఇంట్లో మనసు ఉంది, కొన్నాళ్ళు ఉంది. అభివృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. మనసు ఉంది, దేవుడు అక్కడ ఉన్నాడు. మనస్సు ఉంది, దేవుడు ఉన్నాడు. మనస్సు అక్కడ నివసిస్తూ ఉంది. మనస్సు ఆ ఇంట్లో నివాసంగా ఉంది. మనస్సు ఆ ఇంట్లోనే ఉంది. మనస్సు ఉంది, మనస్సుని కలిగి ఉన్నాడు. కానీ అబీనాదాబు ఇంట్లో అభివృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, ఆర్థికంగా డెవలప్ లేదు, ఆశీర్వాదం మూసివేయబడింది, ఏమీ లేదు. ఏమి లేకపోగా ఆ ఇంటి వారసుడు చచ్చాడు. మరణమే వచ్చింది. ఆ ఇంటి వారసు చచ్చిపోయాడు. మనసు అంతా ఆకిపోయి. ఎందుకు అక్కడెందుకు లేదు ఆశీర్వాదం? మనసు ఉంది కదా,
నివాసంగా ఉందా? యేసు యెహోవా దేవుడు మనసు, యేసు ప్రభు వారి మనసు ఆ ఇంట్లోనే ఉంది కదా. అక్కడ ఆ ఇంట్లో మనసు ఉంది, మనసు ఉంది. మనసు దగ్గర జాగ్రత్తగా ఉన్నాడు, ప్రార్థన చేశాడు, మనసును గౌరవించాడు, మనసును భయపడ్డాడు, దేవుడు గ్రహించాడు, మనసు గుర్తించాడు. మనస్సు ముందు మనస్సు నా ఇంట్లో ఉందంటే నేను యెహోవాను నివాసంగా కట్టుకున్నాను, నా దేవుడు నా ముందే నివాసం చేస్తున్నాడు, నా ఇంట్లో నివాసిగా ఉన్నాడని ఏ దేవుడు ఆ ఇంట్లో నివసిస్తూ ఉన్నాడో ఆ దేవుడు అంటే భయం, ఆ దేవుడు అంటే భక్తి, ఆ దేవుని సమర్పణ, ఆ దేవుని సాగిలపడి దేవునికి ఇష్టమైన జీవితాన్ని 11 లక్షలు ఉంటాయి ఓబేదు కుటుంబంలో. ఓబేదేదు 11 కార్యాలు లక్షణాలు ఉంటాయి అక్కడ అతని గురించి చూస్తే. ఈ 11 గుణ లక్షణాలు కలిగి ఉన్నందువలన ఓబేదేదు కుటుంబము 3 నెలల్లోనే బహుగా విస్తరించి ఓబేదు ఇంట్లో నుంచి దావీదు పురములోకి ఆ పేరు పాకినట్టు. అబ్బా ఎంత దీవించబడ్డాడయ్యా, ఎంత దీవించబడ్డాడయ్యో, ఎంత దీవించబడ్డాడు ఓబేదేదు కుటుంబం. ఎలా దీవించబడ్డా అంటే ఎలా ఆ కుటుంబము అంతగా దీవించబడింది అంటే యెహోవాను నివాసంగా కట్టుకున్నాడు. ఆ ఇంట్లో యేసయ్య నివసించాడు, నివాసం కట్టుకున్నాడు, నివసం చేశాడు. నివసించిన దేవుని దగ్గర భయం కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, సాష్టాంగపడ్డాడు, సమర్పణ కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నా ఇంట్లో దేవుడు ఉన్నాడు, నా ఇంట్లో యేసయ్య నివాసం చేస్తున్నాడు, నా ఇంట్లో దేవుడు నివాసిగా ఉన్నాడని గుర్తించి ఆ దేవుని గౌరవించడం ప్రారంభించాడు. అందుకని 3 నెలల్లోనే అతడు అనేకుల కంటే, చాలా మంది కంటే గొప్పవాడాయను. కారణం అంటే యెహోవాను నివాసముగా చేసుకొనెను అని వాక్యంలో ఉంది. కానీ ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు యేసయ్య వారి గృహములో యేసయ్య నివాసిగా లేడు, మన కుటుంబాలు దేవుని చోటే లేదు, మన గృహాలు యేసు ప్రభు స్థలమే లేదు. యేసయ్య ఆనాడు ఓబేదు కుటుంబంలో ఉన్నట్టుగా యేసు ప్రభు వారి గృహాల్లో నివాసంగా లేడు. ఉన్నను యేసు ప్రభువుని నిజంగా వారు సేవించడం లేదు, గౌరవించడం లేదు, తగిన జీవితం లేదు. వారి గృహాల్లో పాపము నివాసము చేస్తా ఉంది. ఏ గృహాల్లో ఎవరిలో పాపము నివాసం చేస్తూ ఉంటుందో వారిని నేను చెదరగొట్టేస్తానని చెప్పాడు దేవుడు. నేను ఉండవలసిన స్థలములో దేవుడు నేను ఉండాలి. మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో, మీ దేశంలో, మీలో నేను నివసించాలి, నేను ఉండాలి, నన్ను నివాసంగా చేసుకోవాలి మీరు. కానీ
నన్ను పక్కన పెట్టి నాకు చోటే లేకుండా మీ గృహాల్లో, మీ జీవితాల్లో, హృదయాల్లో యేసు ప్రభుకి చోటే, స్థలమే లేకుండా ఆయనను బయటే పెట్టేసి యెహోవాను నివాస స్థలముగా చేసుకోకుండా నువ్వు పాపాన్ని నీ ఇంటిలో, నీ ఒంటిలో నివాస స్థలముగా చేసుకొని పాపాన్ని నీలో ఉండనిస్తూ ఉంటే, పాపాన్ని నివాసస్థలముగా చేసుకుంటే, పాపాన్ని నివాసస్థలముగా చేసుకుని జీవిస్తున్నప్పుడు నా దేవుడు అన్నాడు, నన్ను పక్కన పెట్టేశారయ్యా, వాళ్ళ గృహాల్లో, వాళ్ళ కుటుంబాల్లో నేను నివాసం ఉండాలి, కానీ నన్ను పక్కన పెట్టేసి నాకు చోటు లేకుండా దేశంలో ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు, దేశాల ప్రజలందరూ కూడా ఆచారంగానే ఉన్నారు, అలవాటుగానే ఉన్నారు. వాళ్ళ గృహాల్లో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో నాకు స్థలమే లేదు, నన్ను వారి నివాసంగా చేసుకోకుండా పాపమును నివాసముగా చేసుకొని దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు, పాపంలోనే బతుకుతున్నారు, పాపాన్ని నివాసంగా కట్టుకున్నారు వాళ్ళు. అందుకని నేను వారిని చెడగొట్టేస్తా, ఆ దేశంలో ఆ కుటుంబాన్ని చెదరగొడతాను నేను అని లేఖనాల్లో ఉంది. బైబిల్లో యేసు ప్రభు దేవుడు చెప్పాడు, ముందే ఒక మాట చెప్పాడు ఆయన, ఇలా ఉంటేనే నీకు దీవెన, ఇలా ఉండకపోతే చెడగొట్టేస్తా అని చెప్పాడు దేవుడు. ఒకసారి చూద్దామా? నెహెమ్యా గ్రంథం 3:8 చూద్దాం. నెహెమ్యా 1:8. నెహెమ్యా 1:8. నీ సేవకుడైన మోషేతో నేను సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా, మీరు అపరాధము చేసినట్లయితే జనంలోనికి ఈతంట ఏం చేస్తాడు చెప్పి దేవుడు. ఎందుకు? పాపం చేస్తే, పాపం కలిగి ఉంటే, పాపిగా ఉంటే, నీ ఇంట్లో పాపం ఉంటే, నీ ఒంట్లో పాపం ఉంటే, నీ పాప నివాసంగా కట్టుకుంటే, నీ కుటుంబంలో నీ పాపము నీ మీద ఏలుబడి చేస్తా ఉంటే, పాపమే కలిగి ఉంటే, నీ ఇంటి నిండా పాపమే ఉంటే, ఇంట్లో పాప నివాసం చేస్తూ ఉంటే, అపరాధము పాపము నీ కుటుంబంలో జరిగిందంటే పాపానికి నీంట్లో చోటుంటే, నేను నిన్ను జనములోకి చెదరగొట్టేస్తా అని చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడో అది చేస్తాడు యేసయ్య. మనం ఏం చేయాలి? ఆయన చెప్పాడు, చెప్తాడా ఎట్లా చెబుతూ ఉంటాడో ఇలాగే చెబుతూ ఉంటాడు. ఏమవుతుందంట, మళ్ళీ వచ్చి దేవుడా అండి పారని ఎత్తే క్షమించడా? అది మన వేసేకున్న క్వాలిటీ, అది మానవ స్వభావం. దేవుడు చెప్పాడంటే, నేను చెబుతున్నాను, మోషేతో చెప్పాడు, మోషేకి ఆగ్రహిస్తున్నాను నేను, ఎవరైనా సరే మీ గృహాల్లో, మీలో చెడుతనము కానీ, అపరాధము కానీ మీ ఇంట్లో నివాసం చేస్తూ ఉంటే, అపరాధాన్ని నివాసంగా కట్టుకుంటే, చెడుని పాపమును నివాసంగా కట్టుకొని దాని ప్రకారంగా ఒకవేళ మీరు ఉన్నారనుకోండి, ఉంటే నేను మిమ్మలను జనంలోకి చెదరగొడతాను నేను చెప్పినా కానీ నీ గృహములో అపరాధమే ప్రభుత్వం చేస్తుంటే, పాపమే జీవిస్తూ ఉంటే, పాప నివాసం కట్టుకుంటే, ఇల్లంతా పాపమే, నీ ఒళ్ళంతా పాపమే. మరి ఏం చేస్తాడు ఆయన? ఏం చేయాలి ప్రేసయ్యా? ఏం చేయాలి? ఏం చేస్తాడు చెప్పాడైనా? యేసు ప్రభులు ఏం చెప్పాడు? చెప్పాడమ్మా? అపరాధం ఉంటే చెదరగొట్ట చెప్పాడు కదా. మరి ఆయన చెప్పాడు చేయాలిగా. నువ్వు ఆయన మాట లెక్క చేయకుండా మానవుడు, మనుషులు యేసు ప్రభు మాట లెక్క చేయకోకుండా మనం ఏమనుకుంటుంటే, ఏంటండి అయ్యారండి, నేను విశ్వాసం కదా, నేను మారుమనసు పొందా, మరి ఆయన మారుమనసు పొందాడు, మేమందరం అన్నీ అంటే, మరి మేమందరం భక్తులమే కదా అయ్యా, మా ఇంట్లో పాపం ఉంటుంది అయ్యా అంటే ఏంటి? పాపం ఉండదా ఏంటి?
బాప్తిసం పొందటం వేరు, బతకటం వేరు. నువ్వు బాప్తిసం పొందడం పెద్ద బార్లాగా దిగొచ్చుంటే కాదు. బాప్తిసం పొందాలి, అవసరం మనకి, ఇది కావాలి మనకి. అక్కడి నుంచి నీ స్వాజ్యోతి పరిశుద్ధం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. నువ్వు నీ ఇంట్లో అంత మాటను, నీ ఇంట్లో పాపం లేదంటే నీ ఇంట్లో పాపం ఉంటుంది. ఎలా? నీ బిడ్డలకు దారి, నీకు దారి, విశ్వాసం ఉండదు, అన్ని అబద్ధాలు ఆడతాం, తప్పుడు మాటలు మాట్లాడతాం, సినిమాలు చూస్తాం, సీరియల్ చూస్తాం, ఇవన్నీ పాపాలే కదా. ఇంకేది? ఏసై ఎక్కడ ఉంటాడు ఇంట్లో? ఏసై ఎక్కడ ఉండేది ఇంట్లో? చోటు ఏసై చోటేది? ఏ చోటు? మనం తీసుకుందాం లోకం. నేను ఇళ్ళ తిరుగుతూ ఉంటా, తిరుగుతూ ఉంటా. నేను ఇళ్ళకి వచ్చే సంగతి జనం తెలియదు. మన ఎలా చాలామంది నా భార్య వెళ్ళి ముందెళ్ళి అమ్మ తలుపు కొట్టాల, అప్పుడు కానీ ఇలాగ అరే అయ్యగారు వచ్చాడు, అయ్యగారు. ఈ మధ్య వాళ్ళ ఆయన చూస్తారు, కుర్చీ టీవీ దగ్గరికి ఉండి ఆయన కొంచెం వెనకమాల ఉంది, ఊడుస్తుంది. ఆడ పాప బయట ఉంది. పాప ఉంది, అమ్మ అయ్యగారు, అమ్మ అయ్యగారు అంటుంది. ఆమెకే పట్ల అసన్నది అంటే మాకు బుద్ధకి వెళ్ళం కదా మనం, అది అనుకుంది. సరే నన్ను చూసింది, అరే ఆడపాడ వచ్చి పడేసి రే అరే అయ్యగారు రా అంది. ఎవరిని? వాళ్ళ ఆయన్ని, వాళ్ళ భర్తని, వాళ్ళ మొగుడిని. ఏమంది? అన్నాడు అయ్యగారు. ఆయన అన్నాడు అయ్యగారు అంటే ఏదో నేను చూస్తాను కాలక్షేపం కోసం అన్నాడు ఆయన. నేను ఆయనకి ఏమంటాం మనం? ఆయన ఏమన్నా మీకు పాపం అనేది మన గృహాలు నివాసం ఉంటుంది. మనకు తెలియకుండానే పాపం నివాసం చేస్తూ ఉంది. ఏ గృహములో, ఏ ఇంట్లో పాపం నివాసం చేస్తూ ఉంటే, ఆ గృహాన్ని, ఇంటిని, దేశాన్ని, రాష్ట్రాన్ని దేవుడు చెదరగొట్టాలని చెప్పినాడు. దేవుడు నీ ఇంటిని చెదరగొట్టకుండా ఉండాలంటే, నీ ఇంటిని చెదరకుండా, నీ భర్త పాపం తెలుసు, నీ భార్య నీ ఇంట్లో పాపం జరుగుతూ ఉంది. నీ తెలిసే పాపం ఏర్పడి చేస్తుంది. వెటభక్తురాలు నువ్వు, ఎట్ల భక్తురాలు నువ్వు. నీ తెలిసే నీ భర్త పాపం, నీ తెలిసే నీ భార్య పాపం, అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు మీరు పాపాన్ని. ఎలా? కుటుంబాలు పవిత్రంగా ఉండాలి, కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి, కుటుంబం నీతిగా ఉండాలి, కుటుంబాలు క్షేమంగా ఉండాలి, కుటుంబాలు ఏసయ్య ఉండాలి, భక్తే ఉండాలి. ఆనాటి కాలం అజ్ఞాన కాలం, తెలుసో తెలియకో పాపము చేసావు నువ్వు. ఇది అప్పుడు అంతటా అందరూ మనస్సు పొందే కాలం, ఇది మారే కాలం, ఇది శాపాన్ని కొట్టివేసుకునే సమయం ఇది. క్రైస్తవుడు యేసు అన్నాడు, నేను వారు చెదరగొట్టనయ్యో. ఎవరినంటే ఏ ఇంటిలో అయితే పాపమును నివాసంగా చేసుకున్నారు, ఏ ఇంట్లో అయితే పాపాన్ని వడనిస్తూ ఉన్నారు, ఏ ఇంటి తెలుసుకున్నో ఈ పాపము అని తెలిసి పాపాన్ని వేరు కాకుండా పాపంలో బతుకుతున్నారు, వారిని నేను చెదరగొట్టేస్తా. దేవుని వాగ్దానం, దేవుని మాట. ఆయన మనిషి ఏంటంటే చెదరగొడతా అని చెప్పినా సరే, మనుషుడు ఆ పాపాన్ని దూరపరచుకోకుండా ఆ పాపాన్ని నివాసం కట్టుకొని ఆ పాపంలోనే బతుకుతూ, ఆ పాపం పాపంతో నీతో పాపం కలిసి నివాసం చేస్తుంటే నా దేవుడు చూసి ఊరుకోలేకపోతున్నాడు. ఇర్మియా గ్రంథం 13 అధ్యాయం 23, 24. ఇర్మియా 13, 23, 24, 25, 24 చదువు. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లుగా ఎట్టంట అర్థమవుతుంది అక్క చెల్లెళ్ళారా? ఎవరిని? బైబిల్లో ఉండేవాళ్ళ కాదు. థ్యాంక్ యూ. ఏంటంట? పాపమును నివాసంగా కట్టుకున్న వారికి గ్రహించాలి. నా ఇంట్లో పాపం ఉందో గ్రహించు, ఆలోచించాయి. ఒకవేళ పాపాన్ని నివాసం కట్టుకుంటే ఏడు, కన్నీరు గార్చు, పశ్చాత్తపడు, ప్రలాపించు, క్షమాపణ వేడుకోనివ్వు. అయ్యో నన్ను, నా కుటుంబాన్ని
చెదరగొట్టదయ్యో, పొట్టులాగా చెదరగొట్టదయ్యో అన్నాడు వాళ్ళు. ఏం భయం లేదు మనిషికి, లోకానికి. మా తెలియని బోధలా, మా తెలియని వాక్యాలా, మా తెలియని ప్రసంగాలా, ఇట్లా బుడబక్క పాస్టర్లు అందరూ రాలా మా దగ్గరికి, వాళ్ళకన్నా గొప్పవాడు వీడేమన్నా అనుకుంటున్నావే తప్ప నీ బతుకు మర్చుకోవట్లా. వాక్యం చెబుతుంది, నేను వారిని చెదరగొట్టేస్తా. ఎలాంటి ఒకటేమో ఎవరో పేరు సంపాదించుకో, పేరు ప్రఖ్యాత కోసం ప్రాకాడుతూ ఉంటారో వారిని చెదరగొడతా. రెండోది, ఏ ఇంట్లో ఏ దేశంలో కుటుంబంలో అయితే పాపము నివాసంగా చేసుకొని పాపాన్ని కట్టుకొని పాపంలోనే బతుకుతున్నారో, ఇక్కడ పాపం ఉందని ఎవరు గ్రహించలేకపోతున్నారో, తెలుసుకోలేకపోతున్నారో వారిని నేను జనముల్లోకి చెదరగొడతా. ఎలా అంటే గాలికి పొట్టు ఎగిరినట్టుగా. చదువు. కాబట్టి అడవి గాలికి చెదరగొట్టేదను నీవు దేన్నమ్మంట, నీవు అబద్ధాన్ని నమ్మావు, దేవుడు మాట నమ్మలా. దేవుడు చెప్పాడు, చేశావా? అదేగా ప్రారంభం జరిగింది. అవ్వమ్మ ఆదాము ఈ తినమ్మన్నా నిశ్చయముగా నీవు చస్తావు చెప్పాడా? విన్నారా? మరి విన్నారా? అట్టంటాడు ఆయన, అట్టగంటాడండి. అది చెప్పుపాటినాడు. ఎవరి మాట? చేతనమాట. చావనే సావరు, మీరు చావనే సావరు. నేను చెబుతున్నా కదా మాట, మీరు చావనే చావరు. నా మాట విను, మీ కళ్ళు తెరవబడతాయి, జీవించబడతాని చెప్తే అబద్ధాన్ని నమ్మారు వాళ్ళు. అబద్ధాన్ని నమ్మారు, పడిపోయారు, పతమైపోయారు. ఏ దేని నుంచి శాశ్వతంగా నెట్టివేయబడ్డారు, చెదరగొట్టబడ్డారు, చెడిపోయారు, చెదరగొట్టబడను. కారణం అబద్ధాన్ని నమ్మారు. క్రైస్తవులారా, అబద్ధం నమ్ముతున్నారు మీరు, సాతాను నమ్ముతున్నారు మీరు, పాపాన్ని ప్రేమిస్తున్నారు మీరు, పాపాన్ని కలిగి ఉన్నారు మీరు. మీ గృహాల్లో పాపం ఉంది, సరి చేసుకోండి, సరి చేసుకోండి, మార్చుకోండి, జీవితం మార్చుకోండి. నువ్వు చదివిపోకుండా ఉండాలంటే, నీ కుటుంబం నీవు క్షేమంగా ఉండాలంటే, నీవు నీ కుటుంబం చతురిపోకుండా క్షేమకరంగా దీవెనకరంగా వర్ధిల్లుతూ ఉండాలంటే నీలో నీ ఇంట్లో ఉన్న ప్రతి పాపాన్ని గుర్తించు. పాపము నా ఇంట్లో ప్రభుత్వం చేస్తుంది, పాపము నాతో కూడా నివాసం చేస్తుంది, పాపము నా మీద ఏలుబడి చేస్తుంది. గ్రహించాలి. చూస్తున్న ఏ ఇంట్లో కన్నా అన్ని పాపాలు. ఎక్కడ దేవుడు లేడు, ఏ ఇంటికి దేవుడు లేడు. ఉండాడంటే ఆ కుటుంబము పరిపూర్ణ పరిశుద్ధ కుటుంబం, దేవుని కలిగిన కుటుంబం, దేవుడితో ముఖాముఖి మాట్లాడే కుటుంబం. అది నేను గట్టి చెబుతామాట. మొన్న కూడా చెప్పా, భగత్ సింగ్ గారు జర్మనీ వెళ్ళటానికి ప్రయాణం అయ్యాడు. బ్యాగ్ సర్దుకున్నాడు, కూర్చున్నాడు. 10 గంటల్లో టెస్ట్కి వెళ్ళాలా. ఈ లోపల కాన్ఫ్లైన్ కానీ వచ్చి, అయ్యా నువ్వు పాస్టర్ గారు అంటే కదా, నా కోసం ప్రార్థన చెయ్యి, కష్టాలు ఉండాలి, నేను తింటే భోజనం లేదయ్యా, ఇబ్బందిగా ఉంది, నేను నా భార్య పిల్లలు మాకు చాలా ఇబ్బంది పడిపోతున్నామయ్యా, ఆకలికి వచ్చావయ్యా, సహాయం చేయయ్యా అన్నాడు. భగత్ సింగ్ గారు మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. నువ్వు పరిశుద్ధుడు కదా, దేవుని స్మరణ చెప్పంటే, భగత్ సింగ్ నువ్వు పరిశుద్ధుడు కదా, నీ దగ్గర నీ బ్యాగ్లో నీ ప్రయాణం కోసం ఏర్పాటు చేసి కవర్ ఒకటి ఉంది, ఆ కవర్ తీసి ఆయనకి అని చెప్పాడు దేవుడు. ఆ కవర్ తీసి ఆయనకి అని చెప్పాడు. అయ్యా నా ప్రయాణం కోసం కదయ్యా, నువ్వు ఇవయ్యా అని చెప్పాడు. ఆ కవర్ తీసి ఆయనకి ఇచ్చాడు. ఆ వచ్చిన ఆ కాంట్లో ఆయనకి ఎంత కావాలో అంత కవర్లో ఉంది. వెళ్ళిపోయాడు ఆయన. ట్రైన్ అయిపోతుంది. మేము అందరం బ్యాగ్ తీసుకున్నాం, బ్యాగ్ పట్టుకుని స్టేషన్ తీసుకొచ్చేసాం. టికెట్ కొనొస్తామా? డబ్బులు లేవు. టికెట్ కొనలా, డబ్బులే లేవు. స్టేషన్లో కూర్చున్నాడు.
2 గంటలకు కూర్చున్నాడు. స్టేషన్లో బైక్ అనౌన్స్మెంట్ అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది అని, ట్రైను వచ్చేస్తుందని. అక్కడ మోకాలు వేసాడు భగత్ సింగ్ గారు. అయ్యా, నీ ప్రయాణం వెళ్ళాలి, కవరానికి ఏమన్నావు? నువ్వు అదే ఉంటే నువ్వు పరిశుద్ధుడు కదా అంటున్నావు. అయ్యా ఏంటి రాస్తుందంటే దేవుడు చెప్పాడు, నువ్వు ట్రైన్ ఎక్కువయ్యా అన్నాడు. ట్రైను ఎక్కున్నాడు. అది బైక్ ట్రైన్ అనౌన్స్మెంట్ అయిపోయింది. స్టేషన్ మీదకి లోకి బట్టాల్లో ప్లాట్ఫామ్ మీదకి బండి వచ్చేసింది. ఒక ఆయన వచ్చాడు, ప్రగతికుండా ఒక ఆయన వచ్చి, అయ్యా ఇంటికి వెళ్ళినయ్యా, మందిరంకి వెళ్ళానయ్యా, మందిరం మీరు లేరని చెప్పారయ్యా, మీకు వచ్చాయని చెప్పి ఈ కవర్ ఇస్తున్నానని చెప్పి కవర్ ఇచ్చాడు. కవరు ఇచ్చాడు. ఆ కవర్లో 214 ఛార్జీలు. ఎవరికంట? జపాన్ వెళ్ళటానికి రావటానికి ఛార్జీలు విత్ ఖర్చులు సరిపోయి డబ్బు ఆ కవర్లో ఉంది. ఒకసారి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? నువ్వు పరిశుద్ధంగా ఉంటే, దేవునితో ఉంటే, దేవుని కలిగి ఉంటే, నిజాతిగా ఉంటే, నీతిగా ఉంటే, నీకేది కావాలో అది ఇస్తాడు దేవుడు. ఏది కావాలిస్తాడు దేవుడు. మోసం చేయబడలా, అక్రమం చేయబడలా, అన్యాయం చేయవసరంలో నీ అవసరాన్ని తెలుసు. పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు దేవుణ్ణే నివాసంగా కట్టుకోవాలి, దేవుణ్ణే నివాసంగా చేసుకోవాలి, దేవునితోనే ఉండాలి. డూప్లికేట్ ఉండకూడదు, ఉండకూడదు. ఉంటే రాదు నీకు. వచ్చింది అక్రంగా చాలా వచ్చింది. పరిశుద్ధంగా ఉండాలి. మనం యెహోవా నివాసం కట్టుకోవాలి, దేవునితోనే ఉండాలి. నువ్వు క్రైస్తవులు అందరూ క్రైస్తవుడు అంటేనే పరిశుద్ధుడిగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభువు నామంలో పరిశుద్ధమైన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, యేసు క్రీస్తు ప్రభువుని నివాసంగా కట్టుకొని దేవునితోనే జీవితాన్ని గడపాలి. నువ్వు అప్పటికి ఏది కావాలంటే అది. మన కొంపల్లో విశ్వాసంలో ఉంటాం, మన కుటుంబాల్లో ఏసై ఉండడు, ఏసే చోటే ఉండదు, ఏసే స్థలమే ఉండదు. అంత పాపం ప్రభుత్వం చేస్తాడు. ఇల్లంతా పాపమే. పిల్లల్లో పాపం, పెద్దోళ్ళ పాపం, భర్తలో పాపం, అన్ని రకరకాల పాపాలు కుటుంబంలో నివాసం చేసి అది పత్రం చేస్తుంటే ఎక్కడ నీతి దగ్గర? ఏది నీతి కుటుంబంలో? ఎక్కడ నీతి? ఎక్కడ నీ కుటుంబంలో నీతి ఉందా? ధైర్యం చెప్పగలరు ఆ కుటుంబం నీతిగా ఉందయ్యా చెప్పే దమ్ము నీకుందా? భక్సిని చెప్పగలడన్నమాట. నేను చెప్పగలను ఆ మాట. నా భార్యకి 2 పూట్ల భోజనం పెట్టల పరిస్థితిలో ఉన్నాను. నా సేవ ప్రారంభంలో భక్సింగ్ గారు నన్ను వరగాన్లో సేవ పెడితే ఆ ఊర్లో చేయకూడదు సేవ అని మేముండా వచ్చిన పాకది కాల్చేసి ఆ ఊరు వాళ్ళు అన్నీ కాలిపోయినాయి. ఒక ప్యాంటు చొక్కా వచ్చేసాం. ఇంకో చోట పెట్టారు, సేవ చేస్తున్నాం అక్కడ. మా అమ్మ అంది, నీకేం తక్కువ నాయన, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, మనం డబ్బు ఉండే వాళ్ళమి, ఏంట్రా ఈ బేవర్స బతుకుని కాదు. మా అమ్మ, మీరు ఎంత డబ్బు మీ ఇంటికి రాని అని చెప్పాను. నా భార్యని తీసుకుని సేవకు వస్తే నా భార్య గర్భవతి. 2 పూట భోజనం పెట్టలేకపోయా. అసలు భోజనం ఉండేది కాదు. నేను ప్రభుని అడిగా, ప్రభువా నా భార్యని ఇచ్చావు, చిన్న పిల్ల, నా భార్యకి గర్భవతి, భోజనం పెట్టొద్దా? భోజనం చేయొద్దా? భోజనం ఇవ్వవా? నాకు సమాజం అవమానపడాలి, నేను సహాయం చేయవా? నాకు నీ సేవకుడు కదా, నీకోసం లక్షలు ఆస్తిని వదిలిపెట్టచ్చా? రోజుకి 1,00,000 రూపాయలు సంబంధించి వ్యాపారం వదిలేసి అన్ని వదిలేసానయ్యా నీకోసం, నాకేం చేయవా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. వర్షం వస్తూ ఉంది. నా దర్శనం చూస్తాను నేను. ఒక టాపు గూడుండ రిక్షా, అందుకు పట్టించినట్టు ముసలం వస్తూ ఉంది. ఆమె బయట రాగానే ఆ ముసలమ్మ రిక్షా మైండ్ ముందు ఆగింది. ఆమె అయ్యా పాస్టర్ గారు మీరేనా? నేనమ్మా. ఏంటమ్మా అంటే, అయ్యా నేను మా అబ్బాయి మిలిటరీలో ఉన్నాడయ్యా, నేను వెళ్ళి 3 నెలలు అయిపోయింది, ఈ 3 నెలల నుంచి సంఘానికి రాదు, నేను ఇదిగో 2 బస్తాలు ధాన్యాన్ని ఆడిచి తెచ్చా, రైస్ తీసుకోయ్యా అని చెప్పింది. 2,000 రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఎంత? 2 బస్తాల బియ్యం. హల్లెలూయా. దేవుడు అలా చేస్తాడండి. నీతిగా ఉండవా? బతుకు ఈనాడు ఎంత నాకున్నది ఏది కూడా లేదు. నేను సంఘస్థులు అడుక్కో, అసలు ప్రభు మీద ఆధారపడతా. ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. నాకున్న అన్ని ప్రభు ఇచ్చినవి. ఆ సోఫా, ఆ కుర్చీలు,
ఇంట్లో అన్నీ నా ప్రభు ప్రేరేపించే వాళ్ళు నడిచినయే. నేను కొనుక్కుని ఏం లేదు మా ఇంట్లో. నా బొంటి బట్టలు కూడా, నా ఒంటి ఒక డ్రెస్ 5,000 ఉంటుంది, ప్రతి ప్యాంట్ షర్ట్ కానీ 5,000 రూపాయలు అని వాళ్ళు కొట్టించినయే. అందులో లోకం ఇట్లా డబ్బు ఉండేవాళ్ళు, ఇట్లా డబ్బు ఉండేవాళ్ళు, మీ డబ్బు ఉన్నవాళ్ళు, మీలో డబ్బు ఉన్నవాళ్ళు వచ్చి నా మొఖం పడితే ఇది కుడుచుకున్నా. దేవుడిస్తాండి. ఎందుకు చెప్పిన సార్, యథార్థంగా ఉండు, భక్తిగా ఉండు, దేవునితో ఉండు, దేవుని కోసం ఉండు, దేవునిలో జీవించు, నువ్వు నీ జీవితం అద్భుతం చేస్తాడు. కానీ మనుషులు చేత తెలుసండి, మనిషి ఏం చేస్తాడంటే పాపాన్ని నివాస కట్టుకున్నాడు, పాపం నివాసం చేస్తున్నాడు. ఏ ఇంట్లో పాపం నివాసం ఉంటుందో, ఏ ఇంట్లో పాపం జరుగుతూ ఉంటుందో ఆ ఇంటి వారికి శ్రమ, ఆ ఇంటి వారి దేవుడు చెదరగొడతాను. నేను దేవుడు చెదరగొట్టేస్తే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని చెదరగొడితే ఎక్కడుంటావు నువ్వు? నివాసం ఎక్కడ నీకు? ఎక్కడ జీవిస్తావు నీవు? ఎక్కడ జీవిస్తావు నీవు? ఈ మధ్యాహ్న కాలం నా సందేశం, దేవుడు నిన్ను చెదరగొట్టకుండా ఉండాలంటే ఏ పాపము నీ ఇంట్లో నివాసంగా ఉందో, ఏ పాపాన్ని నివాసంగా కట్టుకున్నావో ఆ పాపం నుంచి నువ్వు దాన్ని తోలేసేయాల, వదిలేయాలి, దూరపరచాలి. యేసయ్యని నివాసం చేసుకో, యేసయ్యని నివాసం చేసుకో, యేసయ్యతో ఉండు, నువ్వు యేసయ్యని కలిగి ఉండు, నువ్వు యేసయ్య బిడ్డగా ఉండు, యేసయ్యతో ఉండు, నువ్వు నీ కుటుంబం అన్ని విషయాలు దీవించబడును గాక, నీ కుటుంబం వర్ధిల్లును గాక, నీ బిడ్డలు దీవించబడును గాక, నీ కుటుంబంలో సర్వ సమృద్ధి వచ్చి పడును గాక. యేసు ప్రభుని వాసన చేసుకుందాం. ప్రార్థన మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. ఒక నిమిషం మోకరించండి, ఒక్క నిమిషం మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించమ్మా, మోకరించి తల్లి, మోకాళ్ళు ఏమ్మా, మోకరించు, ఒక్క నిమిషం మోకరించు, ఒక్క నిమిషం మోకరించు. ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో. అయ్యా, నా ఇంట్లో పాపం మా తెలియక ఒకవేళ మా ఇంట్లో పాప నివాసం ఉంటే క్షమించయ్యా, క్షమించయ్యా. యేసయ్య నిన్నే నివాసంగా కట్టుకుంటామయ్యా, నిన్నే నివాసంగా చేసుకుంటామయ్యా. ఇప్పుడు ఒకవేళ మేమయ్యా తెలియకయ్యా పాపాన్ని నివాసంగా మా ఇంట్లో ఉండనిచ్చావయ్యా, ఇక్కడ నుంచయ్యా, ఈ నెల నుంచయ్యా నేను పాపాన్ని నా గృహంలోకి నివాసంగా ఉండని అయ్యా, పాపం తోలేస్తాను నేను, పాపం తోలేస్తాను నేను. క్షమించయ్యా, బలపరచయ్యా, సహాయం చెయ్యయ్యా, మాట్లాడయ్యా, నాతో మాట్లాడేసయ్యా, నాతో మాట్లాడేసయ్యా. నన్ను బట్టి అయ్యా నా కుటుంబాన్ని చెదరగొట్టదయ్యా, నా పాపాన్ని బట్టి మా కుటుంబాన్ని చెదరగొట్టదయ్యా, మా పాపాన్ని బట్టి నా కుటుంబంలోకి శాపం రావద్దయ్యా, క్షమించేసయ్యా అని ప్రార్థన చేసుకోమ్మా. ఇప్పుడే ప్రభువుల వారు నేను దర్శించే సమయం ఇది, దర్శించే సమయం ఇది, నీతో మాట్లాడే సమయం ఇది. నీ బలపరిచే దేవుడు, నేను బలపరిచే దేవుడు, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. అడిగేసాను, దేవో నా తెలియక నా నివాసంలో పాపము అధికారం చేస్తా ఉందయ్యా, క్షమించు, క్షమించయ్యా. ప్రార్థన చేసుకో. యోహాను గారు ముందుకు రండి, యోహాను గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకో. మైకేది మైక్ ప్రార్థన అండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు మేమందరము కూడా నాయన మీ సన్నిధిలో నాయన ఇప్పటి వరకు కూడా ప్రభు నీ దైవదాసుడు మాకు అందించినటువంటి వాక్యమును మేము విన్నాము తండ్రి. ఎంతవరకు నాయన మేము అర్థం చేసుకున్నాము, ఎంతవరకు వాక్యము ద్వారా జీవించాలో నాయన అయ్యా మాకు మీరు నేర్పమని అడుగుతూ ఉన్నాము తండ్రి. వినినటువంటి వాక్యమును విడిచిపెట్టకుండా ప్రభువా వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి మేము జీవించడానికి నీ కృపను దయచేయండి తండ్రి. ఈనాడు నాయన మేము అందరము కూడా నాయన ఈ లోకములో నాయన పేరు ప్రఖ్యాతుల కోసం నాయన ఆరాటపడుతూ ఉన్నాము తండ్రి.
తపన పడుతూ ఉన్నాము తండ్రి. అయా నాయన, ఈ లోకంలోనైనా పేరు సంపాదించుకోవటానికి నాయన, ఈ లోకంలో తండ్రి అనేకమైనటువంటి వాటిని సంపాదించుకోవటానికి తండ్రి ఆరాట పడుతూ ఉన్నాము తండ్రి. అందుకే నాయన ఈనాడు నాయన ఈ లోక సంబంధమైనటువంటి వాటి కొరకు వెతుకుతూ ఉన్నప్పుడు తండ్రి, నివాసం ఉన్నటువంటి మిమ్ములను విడిచిపెట్టి ప్రభువా, మా గృహములో ఉన్నటువంటి మిమ్ములను విడిచిపెట్టేసి తండ్రి, ఈనాడు నాయన అయా నాయన, ఈనాడు నాయన మేము ఈ లోకమును ప్రేమిస్తూ తండ్రి, లోకములో ఉన్నటువంటి వాటి కొరకు ఆశలు పడుతూ ఉన్నాము తండ్రి. అందుకే నాయన ఈనాడు మా కుటుంబాలలో నెమ్మది లేదు నాయన, ఈనాడు నాయన మా కుటుంబాలలో సంతోషం లేదు నాయన. ఎప్పుడు చూసినా కానీ తండ్రి అయా శోధనల చేతను, చిక్కుల చేతను తండ్రి, కుటుంబాలలో తండ్రి ప్రతి వారు కూడా ప్రభువా నాయన నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రభువా. కుటుంబాలలో ప్రభువా సంతోషం లేదు నాయన. ఏ కుటుంబంలో చూసినా కానీ ప్రభువా అయా ప్రభువా, ఆ కుటుంబాలలో తండ్రి గొడవల చేత తండ్రి, ఆ కుటుంబాలలో సమాధానం లేక తండ్రి ఉంటూ ఉన్నారు ప్రభువా. కారణము తండ్రి, మా కుటుంబాలలో పాపమును మేము ప్రేమిస్తూ ఉన్నాము తండ్రి, పాపమునకు స్థలమిస్తూ ఉన్నాము తండ్రి, పాపమునే ప్రేమిస్తూ పాపములోనే కూరుకుపోయి తండ్రి అయా నాయన మిమ్మలను విడిచిపెట్టి తండ్రి ఈనాడు ప్రభువా మేము దిక్కులేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాము తండ్రి. అందుకేనైనా ఈనాడు మా కుటుంబాలు చెదిరిపోతూ ఉన్నవి తండ్రి, మా సంఘము చెదిరిపోతూ ఉన్నది ప్రభువా, మా గ్రామాలు చెదిరిపోతూ ఉన్నవి తండ్రి. కారణం ఏంటంటే పాపమునకు స్థలమిస్తూ ఉన్నాము తండ్రి, పాపమును నివాస స్థలముగా చేసుకుని ఉంటూ ఉన్నాము తండ్రి. నెమ్మది లేకపోవటానికి కారణము నాయన అయా మిమ్మల్ని విడిచిపెట్టి తండ్రి ఈనాడు నాయన మేమందరం కూడా ఇష్టానుసారమైనటువంటి బ్రతుకును నాయన మేము బ్రతుకుతూ ఉన్నాము ప్రభువా. అయా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా, మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా, సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన. అయా ఒక్కసారి నాయన మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అలాంటి స్థితిలో మేము ఉన్నట్లయితే నాయన అయా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి అయా నాయన వాటిని విడిచిపెట్టి తండ్రి నిత్య నివాసిగా ఉన్నటువంటి మీ వైపు చూచినైన రక్షణ పొందేటువంటి బిడ్డలుగా ఉండటానికి నీ కృపను మాకు దయచేయమడుతూ ఉన్నాము తండ్రి. అయాస్త తండ్రి సాయంకాలము జరిగేటువంటి ఆరాధనలో కూడా మీరు ఉండండి తండ్రి. 3 రోజులు జరగబోయేటువంటి అయాప్రభ ఉపవాస ప్రార్థనలో మీరు ఉండి తండ్రి క్రమముగాను మర్యాదగాను జరగటానికి నీ కృపను దయచేయమని అయాప్రభ సంఘం అంతటిని కూడా తోడుకొని రండి తండ్రి. అయా ప్రభ మీ యొక్క 6 ఆరాధనలో కూడా ప్రభ నీ సంఘ బిడ్డలను ప్రభ అందరిని కూడా తీసుకుని వచ్చే ప్రభ ప్రతి వారు కూడా తండ్రి ఆత్మీయమైనటువంటి ఆహారమును తీసుకోవటానికి నీ కృపను దయచేయమని, సంఘమును మా గ్రామమును మీరు ఆశీర్వదింపచేయమని నా ప్రభువును నా రక్షకుడైనటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందులో లేచి నిలబడదామండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాది నా స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము నరరూపివైనావు, నా శాపము బాప ఈ వ్రేలాడి నా స్థానము
ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.